ఏపీలో కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లాల పునర్విభజన, డివిజన్లు, మండలాల మార్పు చేర్పులపై సచివాలయంలో సీఎం చంద్రబాబుతో సమీక్షా సమావేశం జరిగింది. మార్కాపురం, మదనపల్లి, పోలవరం జిల్లాల ఏర్పాటుకు అంగీకరించారు. కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జిల్లాల పునర్విభజన, డివిజన్లు, మండలాల మార్పు చేర్పులపై సచివాలయంలో కీలక సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా 3 జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలకు ముందు హామీ ప్రకారం మార్కాపురం, మదనపల్లి జిల్లాల ఏర్పాటుకు మంత్రివర్గం ఓకే చెప్పింది. అలాగే రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు అంగీకరించారు. మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై సమీక్ష నిర్వహించిన అనంతరం మార్పులు చేర్పులకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసేందుకు కూడా అంగీకరించారు. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి, ప్రకాశం జిల్లాలో అద్దంకి, కొత్తగా ఏర్పాటయ్యే మదనపల్లి జిల్లాల్లో పీలేరు, నంద్యాల జిల్లాలో బనగానపల్లె, శ్రీ సత్యసాయి జిల్లాలో మడకశిర రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు నిర్ణయించారు. వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాలను గూడూరు రెవెన్యూ సబ్ డివిజన్ కు పంపి తిరుపతి జిల్లాలో కలపాలని నిర్ణయించారు. కందుకూరును కూడా ప్రకాశం జిల్లాలో కలపాలని నిర్ణయించడంతో పాటు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించి ఉన్న ప్రతిపాదనలపై కూడా చర్చ జరిగింది. రెవెన్యూ డివిజన్ల విషయంలో నక్కపల్లి పరిసర ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. దీంతో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉండడంతో సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదిలా ఉంటే కొత్తగా ఏర్పడ్డ మదనపల్లి జిల్లాలో సైతం పీలే రెవెన్యూ డివిజన్ గా అవతరించనుంది. పోలవరం ప్రాజెక్టుకున్న పేరును నూతన జిల్లాలకు ఆ పేరు పెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.